హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట సంక్రాంతి సంబరాలు ఈ విధంగా అయితే జరుపుకున్నామండి. మరి మేమందరం కలిసి ఒకటే అరిటాకులో భోజనం చేసాము. నేను, మా వారు, మా పిల్లలు కూడా. అయితే ఇలా తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సరే ఈరోజైతే కుదిరింది. చక్కగా అంత పెద్ద ఆకు దొరికేసరికి అందరం ఒకే ఆకులో తిన్నామండి. నేనైతే ఈరోజు పిండి వంటలు పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు, అలాగే ముద్దపప్పు, రసము, కలగూర చేశానన్నమాట. ఇంకా పిండి వంటలైతే పండగ పిండి వంటలైతే సున్నుండలు, చిట్టి గవ్వలు, గులాబ్ పూలు చేసుకున్నాం. మరి అందరం కలిసి ఇలా పండగ రోజు ఒకటే ఆకులో తింటుంటే చాలా సరదాగా అలాగే సంతోషంగా అనిపించింది. మరి మీలో ఎంతమంది ఇలా సంక్రాంతి పండుగ రోజు అందరూ కలిసిమెలిసి అంతా ఒకే దగ్గర చేసుకునే వాళ్ళు ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీ ఇంటి కూడా సంక్రాంతి సంబరాలు అంబరానంటేలా ఈ విధంగా చేసుకున్నారా? మరి చేసుకుంటే నాతో షేర్ చేసుకోండి. అలాగే మనం చిన్నప్పుడు మన పుట్టింటి వాళ్ళతో కలిసి సంక్రాంతి సంబరాలు ఎంతో ఆనందంగా సంతోషంగా చేసుకుంటూ ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా చాలా సంవత్సరాలు పుట్టింటికి సంక్రాంతి పండగకి వెళ్ళడం అన్నది చాలామందికి అనుభవమనే చెప్పొచ్చు. కాకపోతే చదువుల రీత్యా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మరి మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతూ ఉంటాం కదండి. కాబట్టి మన ఇంట్లోనే మన పిల్లలతో కలిసి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే మన పుట్టింటికి మనం వెళ్ళలేకపోతున్నామే. మరి ఎందుకంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మన పాత రోజులన్నీ కూడా ఆ సంక్రాంతి పండుగ రోజు గుర్తొస్తే భలే సంతోషంగా అనిపిస్తూ ఉంటాయండి. నిజంగా ఇటువంటి ఆనందాలు, సంతోషాలు మీకు కూడా ఉంటాయా? ఉంటే నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్